హలో అండి, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ టు సంధ్యాస్ వరల్డ్. ఈరోజు నేను మా కిచెన్లో పన్నీర్ బుర్జీ చేసుకుంటున్నాను. పన్నీర్ బుర్జీ విత్ మేథీ లీవ్స్ తోటి. ఇవి మేథీ లీవ్స్. సో ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికైతే యాజ్ యూజువల్ పన్నీర్ కావాలి, ఆనియన్, టొమాటో, చిల్లీస్, జింజర్, గార్లిక్, కొన్ని మసాలాస్. ప్యాన్లో ఆలివ్ ఆయిల్ వేసుకుంటున్నాను. సో దీనికి ఆయిల్ ఎక్కువ తీసుకోదండి, పన్నీరు ఎక్కువ ఆయిలీగా వచ్చేస్తుంది. చూసుకొని ఇది చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఈ ఒక 3 ఇలాచి, ఒక 2 క్లోవ్స్, ఒక బ్లాక్ ఇలాచి వేసుకున్నాను. జస్ట్ ఆయిల్కి ఫ్లేవర్ పట్టడం కోసము. కొంచెం మనం జీలకర్ర కూడా వేసుకున్నాం. అయిన తర్వాత మనం అన్నీ కట్ చేసుకుని ఆనియన్స్ని అలా వేసేసుకుని 2 చిల్లీస్ కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను మంచిగా. ఇప్పుడు నేను జింజర్ ఇట్లా క్రష్ చేసుకున్నాను, జింజర్ గార్లిక్ ఇది వేసుకుంటున్నాను. ఒక 1 పీస్ చిన్న గార్లిక్, 4 గార్లిక్ క్లోవ్స్, ఒక చిన్న కొంచెం రాసి వెళ్ళేలాగా ఫ్రై చేసేసుకొని నేను కొంచెం పసుపు వేసేసుకున్నాను. టొమాటోస్ని కట్ చేసేసుకొని వేసుకున్నాను. ఇది కొంచెం లిడ్ పెట్టేసి టొమాటో కొంచెం సాఫ్ట్గా కుక్ చేసుకుంటాను. టొమాటో కుక్ అయిపోయింది. నేను పన్నీర్ ఇలా తురుముకున్నాను. సో ఇదంతా ఇలా ఇంకా వేసేసుకుని కలిపేసుకుంటాను. ఈ పన్నీర్ ఇలా వేసేసుకున్నాం కదా. నేను ఇది మెంతి కూర అండి, ఇది మేథీ లీవ్స్. నా దగ్గర ఎక్కువ ఉన్నప్పుడు నేను ఇలా కట్ చేసేసుకొని ఫ్రోజ్ చేసి పెట్టేసుకుంటూ ఉంటాను. మనకి ఇలా అవసరమైనప్పుడు క్విక్గా దొరుకుతుంది, ఇంట్లో ఉంటుంది కాబట్టి ఫ్రిడ్జ్లో తీసి యూజ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా వేసేసుకొని ఇలా కొంచెం మంచిగా ఫ్రై చేసుకున్నాము. ఇది నేను వాష్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను మెంతి కూర, అందుకే ఇప్పుడు డైరెక్ట్గా ఇట్లా వేసేసుకుంటున్నాను. కొంచెం ఫ్రై చేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెంసేపు కుక్ చేయిస్తాను. నేను ఇది ఫ్రిడ్జ్లో నుంచి వేసిన స్పినాచ్ కదా, కొంచెం మనం ఇట్లా మెంతి కూర కొంచెం ఇలా మనం హెల్ప్ చేస్తే దీనికి కొంచెం స్ప్రెడ్ అవుతుంది. సో నేను కొంచెం వాటర్ పోసి కుక్ చేసేసుకుంటాను. ఇంతవరకు వచ్చింది. ఇంతవరకు నేను సాల్ట్ వేయలేదు కర్రీలో. సో నేను ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. సో మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు. పన్నీర్లో కొంచెము సాల్ట్ అనిపిస్తుంది మనకి. తర్వాత నేను 1 టేబుల్ స్పూను చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. ఈ చిల్లీ పౌడర్ స్పైసీ ఉండదు, అందుకే 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. బాగా స్పైసీ ఉంటే కొంచెం తగ్గించుకొని వేసుకోండి. సో ఇప్పుడు మనం దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకుని కర్రీ ఇంతవరకు వచ్చింది. నేను మీకు తెలుసు కదా, ఇందాక నేనైతే ఏం గరం మసాలా వేయలేదు, హోల్ వేసుకున్నాను ఇందాక ఫస్ట్ మనం స్టవ్ ప్యాన్ పెట్టుకున్నప్పుడు. సో దీంట్లో నేను కొంచెము సినిమన్ వేసుకుంటాను, ఇంకంతే. నేను ఇంకేం వాడను, సినిమన్ వాడేసుకున్నాను. కొంచెం మిక్స్ చేసేసుకొని కొంచెం మన దగ్గర క్రీమ్ ఉంటే కొంచెం క్రీమ్ వేసుకున్నాము, బాగుంటుంది. ఇది నేను ఈరోజు చపాతీస్కి చేస్తున్నాను. కొంచెం మనకు గ్రేవీలాగా కావాలి కాబట్టి నేను కొంచెం
క్రీమ్ ఉంది నా దగ్గర, నేను క్రీమ్ యాడ్ చేసుకుంటాను. క్రీమ్ లేకపోయినా పర్లేదు, ఏదండి కొంచెం మన దగ్గర మిల్క్ ఉంటాయి కదా, ఆ మిల్క్ని కూడా బాగా బీట్ చేసేసుకుంటే మనకి క్రీమ్ లాగా వస్తుంది. అది కూడా వేసుకోవచ్చు. ఒకవేళ అది లేకపోయినా పర్వాలేదు, ఇక్కడైనా స్టాప్ చేసేసుకోవచ్చు. టేస్ట్ కొంచెం బాగుండడం కోసం చెప్తున్నాను అంతే. లేదంటే కొంచెం క్యాషు ఉంటుంది కదా, దాన్ని కొంచెం ఒక 2-3 పీసెస్ తీసుకుని వాటర్లో వేసి గ్రైండ్ చేసుకుని ఆ వాటర్ వేసుకుని కూడా బాగానే ఉంటుంది. ఇదండి క్రీమ్ వేసుకున్నాను కొంచెము, నా దగ్గర ఉంటే. నేను ఎక్కువ వేయలేదండి, కొంచెమే వేసుకున్నాను జస్ట్ టేస్ట్ కోసము. సో నేను ఆల్రెడీ క్యూబ్స్ చేసి పెట్టుకొని ఉంటాను క్రీమ్ని. సో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు అని అలా ఒక 2 క్యూబ్స్, స్మాల్ క్యూబ్స్ వేసుకున్నాను. ఇక్కడ మనకి ఇప్పుడు ఒకసారి లీడ్ పెట్టేసుకొని సెట్ చేసేసుకున్నామంటే కర్రీ అయిపోతుంది. స్పైసీ కర్రీకి ఎక్కువ అవసరం ఉండదండి, ఎందుకంటే మనం ఆల్రెడీ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాము. చాలా అంటే ఎక్కువ కారం అంటే టేస్ట్గా అనిపించదు, కమ్మగా ఉంటుంది తక్కువ కారంతో చేసుకుంటే. ఓకే రండి, మన పన్నీర్ మేతి బుర్జీ నేను కొంచెము లిక్విడ్గా వేసుకున్నాను, సెమీ లిక్విడ్గా. సో ఇది యాక్చువల్గా మేతి చమన్ కాదు, జస్ట్ బుర్జీ, పన్నీర్ బుర్జీలో నేను కొంచెం మెంతికూర వేసుకున్నాను, హెల్దీగా ఉంటుందని చెప్పి. సో ఇది నేను చపాతీస్లోకి తీసుకుంటాను, రైస్లో కూడా బాగుంటుంది. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. సీ యూ నెక్స్ట్ వీడియో.